దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా తోటి సాటి దేవుని బిడ్డలందరికీ, సేవకులకు, సేవకురాలకు, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, సువార్థికులకు కుల మత భేదము లేకుండా నాతోటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, మరి నరులుగా జీవిస్తున్న ప్రతి మానవులకు యేసు క్రీస్తు నామం పేరట శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఒకసారి ఈ స్థలములో, ఈ ప్రాంతంలో ఈ లైవ్ తీటుకు దేవుడు కృప చూపించారు. ఎందుకు అంటే రోజులు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు, ఏ క్షణాన ఏం జరుగుద్దో తెలియదు. రాత్రి ఉన్నవాడు తెల్లవారి లేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాడు మరలా ఇంటికి వస్తాడో లేదో తెలియదు. అయితే దేవుని యొక్క రాకడ సమీపించింది కనుక ఈ చివరి కడవర లాస్ట్ దినాలలో ఈ గందరగోళ పరిస్థితులన్నీ జరుగుతున్నాయి కనుక మరి మనం కాస్త మనస్ఫూర్తిగా దేవుని పని చేసేదానికి ఇష్టపడాలి. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, మన గ్రామాల్లో కూడా, మన బజార్లో కూడా చాలామంది ఇంకా సత్య సంబంధమైన విషయాలు తెలుసుకోక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో, అనారోగ్యాలతో మరి చాలామంది ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల వలన చాలా కుటుంబాలలో నెమ్మది లేదు. వారి కోసం కాస్త ప్రార్థన చేసి, వారి కోసం కాస్త సువార్త చెప్తే వారికి కూడా ఈ సత్య సంబంధమైనటువంటి విషయాలు తెలుస్తాయి, తెలియబడతాయి. ఎందుకంటే నీవు, నేను, మనం ఇంత శాంతియుతంగా ఉన్నాము అంటే అది ఆ దేవుని కృపే కదా. మన బలం, మన శక్తి, మన ధనం, మన కండబలం, అండబలం, ఆస్తి బలం, విద్య బలం, బుద్ధి బలం కానే కాదు. కేవలం దేవుని మహాకృప. మనం ఈ రీతిగా ఇంత శాంతియుతంగా ఉన్నామైతే మరి ఈ జీవిస్తున్న జీవిత యాత్రలో ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం అనేది ఆలోచించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. మరి ఒక రోజంతా వ్యర్థం చేసుకుంటున్నావు, ఒక వారం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు, ఒక నెల అంతా వ్యర్థం చేసుకుంటున్నావు. టోటల్గా గమనిస్తే సంవత్సరం కాదు, నీ జీవితమే వ్యర్థం చేసుకుంటున్నావు. దేవుని బిడ్డ, నువ్వు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతైనా, ఏ పేరైనా, ఏ ఊరైనా కాస్త ఆలోచించి, నీతో ఈ ఉదయకాలమే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉన్నటువంటి ఒక మంచి మాట, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉన్నది. అది అద్భుతమైనటువంటి మాట. మరి దైవజనుడు పౌలు గారు రాసిపెట్టారు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. ఆయన నిన్న, నేడు, రేపు, ఎల్లుండి, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక్కటే రీతిగా ఉండే దేవాతి దేవుడు యేసు ప్రభు. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు, ఆయన అందరినీ పిలుస్తున్న దేవుడు, ఆయన అందరితో మాట్లాడే దేవుడు. ఇంత ఘనమైన దేవుని కృప చాలామంది నిర్లక్ష్య స్వభావము వలన పోగొట్టుకుంటున్నారు. ప్రియులు, నాతోటి స్నేహితులు, ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్న ఈ యొక్క చివరి దినాల కాస్త దైవ సంబంధమైన ఆలోచన కలిగి మీ కుటుంబాలు, మీరు, మీ సర్వసంతతి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ లైవ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అందులో నేను ఒక్క మాట మీకు చెప్పనై ఉన్నాను. యోహాను సువార్త 16లో మనకు తెల్లగా ఒక అద్భుతమైనటువంటి మాట తెలియపరుస్తూ ఉంది. ఏమని రాశాడంటే, ప్రభు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం అనుగ్రహించినట్లు నేను ఏదో ఇవ్వట్లా, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను అన్నాడు. అంటే అర్థం, ఆయన శాంతి స్వరూపి, శాంతికర్త, శాంతినిచ్చే దేవుడు.
శాంతి లేని వారికి, సమాధానం లేని వారికి, ఆనందం లేని వారికి, ఆరోగ్యం లేని వారికి, సర్వ సృష్టి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి, ఏ పేరైనా ప్రభువాని పిలిస్తే పలికి నీకు శాంతి, సమాధానం, సంతోషం ఇస్తాడు. కాస్త నిరీక్షణ కలిగి యేసు ప్రభు కోసం ఓ ప్రత్యేకమైనటువంటి స్వరం ఎత్తి, ప్రభువా నా ఇంట్లో కాస్త సమాధానం లేదయ్యా అని ఒక్క మాట అడుగు. నాకు నెమ్మది లేదు ప్రభు అని ఒక్క చిన్న ప్రార్థన చేయి. ప్రభు ఒక అద్భుతమైన కార్యం నీ పట్ల చేస్తారు. దేవుని బిడ్డలు, ఈ యొక్క 2026 సంవత్సరం, ఇది 2026 సంవత్సరం, ఇది 3వ మాసం. అవును, ఇది 9వ రోజు. ఇంతవరకు మీరున్న స్థలంలో మీరును, నేనుండు స్థలంలో నేనును క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృప. కనుక ఈ యొక్క దేవుడిచ్చిన ధన్యతను బట్టి కాస్త దైవ సంబంధమైన ఆలోచన కూడా కలిగి జీవించండి సార్. బ్రదర్లు, సిస్టర్లు, దైవ సంబంధమైన ఆలోచన కలిగి కూడా జీవించండి. కాస్త ఎవరైనా వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో ఉంటే కాస్త వెళ్ళి సువార్త చెప్పండి. సువార్త వలన చాలామంది మరి రక్షించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ఆరోగ్యంతో ఉన్నారు. మరి నాకు ఒక కాలు లేకపోయినా, ఒక కాలు లేని కుంటివాడిని వాస్తవంగా చెప్పాలంటే. మరి 35 సంవత్సరాల క్రితమే నాకు కాలు తీసేశారు. అయినా కాలు లేని కుంటివాడనైనా నా ప్రభు మహాకృప చేత నన్ను రక్షించి నా జీవితాన్ని మార్చి సమకూర్చి ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన స్థితిగతులు కలిగినప్పటికీ ప్రభు నా పట్ల చేసిన ఘనమైన కార్యాలు చాలామందికి తెలుసు. కానీ ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఆయన పని కొరకు తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా ఇదిగో మీరు చూస్తున్నారు, ప్రయాణంలో బయలుదేరి వెళ్తున్నాను. ఇది వాహనం. గాడ్ ఈజ్ గిఫ్ట్. ఇక్కడ పావురం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పావురం అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాకు తోడు. ఇక్కడ HSPM అని ఉంటుంది, అంటే హోలీ స్పిరిట్ ప్రేయర్ మినిస్ట్రీస్. అంటే నేను ఇప్పుడు జీవిస్తున్న జీవిత యాత్రలో నా యాత్ర, నా పాత్ర, ఎక్కడ దైవజనులకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మా పెద్దలు, మా అధినేత చేగుడి జాషువా డానియలే గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఆయన గారు మాకు నేర్పించింది ఖాళీ ఉండొద్దు. ఎక్కడ ఎవరికి ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించండి, వారిని ధైర్యపరచండి అని చెప్పారు. ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో ధైర్యపరుస్తూ అనేక శత్రు సమూహమును ఆట కట్టిస్తూ దేవుని యొక్క కృప చేత ముందుకు కొనసాగుతున్నాం. CJS, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని బట్టి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు కూడా దేవుడు ఒక సమయం ఇచ్చారు. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు సార్. కాస్త దేవునిలో ముందు కొనసాగండి, పరిగెత్తండి సార్, పరిగెత్తండి. దేవుని కొరకు, ఆయన పని కొరకు పరిగెత్తండి. అనేకులకు సువార్త చెప్పండి, అనేకుల్ని మార్చి, సమకూర్చి, సరిచేసి వారికి శాంతి, నెమ్మది, సమాధానం, ఆనందం, ఆరోగ్యం కలుగునట్లు కాస్త ప్రార్థన చేసి నిరీక్షణతో ముందుకెళ్ళండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ మాటలు మీకు నచ్చినట్లయితే కళ్ళు మూసుకో. నీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నీకు ఏ వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, అది ఏ కోరికైనా, అక్కరైనా, నీ కుటుంబంలో ఏదైనా శోధన, బాధ జరుగుతున్నా కాస్త కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకో. ఇప్పుడే నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రభు సాయం చేస్తారు. స్తోత్రం. ప్రేమగల తండ్రి, జాలిగల ప్రభు, నమ్మకమైన దేవుడా, ఆశ్చర్యకరుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన అయ్యా మీ బిడ్డలు దర్శించిన ఆయన, ఈ లైవ్లో మీ మాటలు విన్న వారందరూ దర్శించండి, కృపచేత ముట్టి స్వస్థపరచండి. బలహీనులుగా ఉన్న వారందరికీ ఆరోగ్యం తెచ్చండి అయ్యా. వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సంతోషం, ఆనందం, ఆరోగ్యం కలిగించిన ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేయి స్వామి, మేలు చేయను ఆయన. ఎంతోమంది శాంతి, నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. ఎంతోమంది కుటుంబాల్లో వేదనతో, శోధనతో బాధపడుతున్నారు. వారి వేదన, శోధన తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కృపచేత నింపి నడిపించి మహిమ పొందమని. ఇప్పుడు నేను వెళుతున్న ఈ సువార్త యాత్రలో మీరే నన్ను సువార్త చెప్పి అనేకులకు ప్రార్థించినప్పుడు అద్భుతములు జరిగించమని, నడిపించమని ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రియుడు పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్.